ఒక సందర్భంలో మీరు మాట్లాడతా ఈ వైఎస్ కుటుంబం రెడ్లు కాదు అనేసి మీరు చెప్పారు. అసలు ఏంటి దాని కథ ఏంటి? అసలు ఎందుకు? నేను గతంలో చెప్పిన దానికి 100కి 100 రూపాయలు ఈరోజు కూడా కట్టుబడి ఉన్నాను. నా అనాలిసిస్ ప్రకారము రెడ్డి, కమ్మ, వెలమ, బలిజ, తెలగ, కొండరెడ్డి, కొండకాపు ఆదిమ జాతి తెగల్లో ఎస్టీలలో వన్నారు కాపు అని. వీళ్ళంతా కాపులు, కాపు నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరికీ పూర్వపురుషులు దుర్జయ మహారాజ్ సంతతి. ఎప్పుడు వీళ్ళంతా రెడ్డి అనేది ఎనీ టైటిల్ ఎంతవరకు హిందూ వ్యవస్థ మత పరిధిలో ఉన్నంత వరకు ఎవడైతే అన్య మతాలు లేకపోయి మతం పుచ్చుకుంటారో అప్పుడు మావాడు ఎలా అవుతాడు? వాళ్ళు ఒక ఎలక్షన్కి ఆయుధంగా వాడుకున్నారు. రెడ్లంతా ఒకటైతే నన్ను ఎట్లా నరుకుతారు? ఎలక్షన్కు వ్యతిరేకంగా చేసిన దానికి నా ఇల్లు నేలమట్టం చేసి నా తమ్ముడిని చంపి నన్ను నరికి పెరోలు లేకుండా చేసి 11 ఏళ్ళు కచ్చగట్టి 12 ఏళ్ళు జైలు శిక్ష ఇచ్చారా అనేది వాస్తవమే. దానికి కట్టుబడి ఉండా. ఈ రెడ్లలో డిఫరెన్స్ ఉందా అంటే అంటే ఒక టైప్ ఆఫ్ రెడ్డిస్ ఐ మీన్ ఈ రెడ్డి కులంలో మీదొక తెగ ఉన్నాయి. మా రెడ్లపురం నా పురాణం ప్రకారం మొత్తం 39 శాఖలు ఉన్నాయి. పెడకంటి, మటాటి, పాకనాటి, పంటరెడ్డి, రాయవలం రెడ్డి, ఎల్నాటి, మున్నూరు కాపు, ఇట్లాంటివన్నీ తూర్పు కాపు. ఈ 39 తెగల్లోనే కమ్మపురి, యలమనాడు, బలిజ అనేటివి కూడా వస్తాయి మా వల్లేని. మాకేమి సర్టిఫికెట్లలో కూడా రెడ్డి అని లేదు, తర్వాత వచ్చింది అది. మాకు సర్టిఫికెట్లలో కూడా పార్థసారథి రెడ్డి అంటే ఇండియన్ హిందూ కాపే. ఒకప్పుడు ఒకే సామాజిక వర్గంగా ఉన్నారు కదా. అందుకే కదా బ్రిటిషుడు 1851లో థర్స్టన్ అనేవాడు బ్రిటిష్ వారు రాసినటువంటి కులాల హిస్టరీ ప్రకారము వీళ్ళంతా కాపు లేని జనాభా లెక్కల్లో ఎక్కించినాడు. కాపనే, రాయలసీమలో కాపనే. ఇప్పుడు కమ్మ, వెలమ, బలిజై, కాపు అంతా ఉంటారు కదా. జీవన విధానం ఒకే విధంగా ఉంటుంది, పెళ్ళిళ్ళు ఒకే విధంగా ఉంటాయి. అందరూ అన్నం పెడతారు. ఎవరైనా ఆశ్రయం కోరి వచ్చి ఆశ్రయం ఇచ్చి వాళ్ళకు సహాయం చేస్తారు, డబ్బు సహాయం చేస్తారు, నిలదొక్కుండేదానికి సహాయం చేస్తారు. అందరికీ సేమ్.